ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ తేల్చింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. సిగ్మా సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు లాభం చేకూర్చేలా మద్యం రవాణాలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు కాంట్రాక్టులు ఇప్పించేందుకు 28 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96% సిండికేట్ ఖాతాలకు వెళ్లగా సిగ్మా సంస్థకు 4% ముడుపులు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ కేసులో ఈ కీలక పరిణామాలకు సంబంధించి మరింత అనాలిసిస్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, మద్యం రవాణా కుంభకోణం తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కళ్ళు కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. మాజీ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని అధికారికంగా మరికొద్దిసేపట్లో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే ఆయన ఈ కేసులో బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం చేకూర్చడం, ఆర్థికంగా నష్టం చేకూర్చడమే కాకుండా కోట్ల రూపాయల ముడుపుల కుంభకోణం కేసులో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం కారుమూరి నాగేశ్వరరావుని హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా 190 కోట్ల రూపాయల వరకు కూడా 195 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లింది అని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. సిగ్మా అండ్ సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే పేర్కొంది. ఈ కాంట్రాక్టులు ఇప్పించేందుకు 28 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు కూడా ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 95 నుంచి 96% నిధులు సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లాయని, అంటే సిగ్మా సంస్థ కేవలం 4% మాత్రమే వెళ్ళినట్టు కూడా ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి గతంలోనే రాజకసిరెడ్డితో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని కూడా అప్పట్లోనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఆ తర్వాత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ కేసులో 4వ అరెస్టు కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయి ఉన్న వెంటనే ఈ వీళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టుల పర్వం ప్రారంభించింది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా రాష్ట్రంలో సిట్ పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత చాలా మంది కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే మద్యం అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వెలుగులోకి రావటం, దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే విధంగా విజయవాడలో సిట్ కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ సందర్భంగా రాజకసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే హైకోర్టులో ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ జరగలేదు, పెండింగ్ పీటీ వారెంట్ జరగలేదు అని చెప్పి వాళ్ళకి అది చెల్లదు అని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో వీళ్ళని అక్కడే జైల్లో ఉంచారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈ అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించి అరెస్టులో 4వ అరెస్టు జరిగినట్టుగా మనం చెప్పవచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.